హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి సోల్ ఏఐ కంటెంట్ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందనమాట. కంటెంట్ సృష్టికర్త అంటే కంటెంట్ క్రియేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీ అస్సాంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ అనేది ఢిల్లీ, భారతదేశం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రీలాన్సర్గా వర్క్ చేసే వారు కావాలన్నమాట ఈ యొక్క కంపెనీలో. సో 3 వారాల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 45 మంది దరఖాస్తుదారులు దీనిపై క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. 10 నైపుణ్యాల్లో ఇక్కడ మీరు మ్యాచ్ అవ్వచ్చు అనేసి చెప్పడం జరిగింది. ఎక్కడైతే చూడొచ్చు మీరు స్వరం, అలాగే కంటెంట్ మార్కెటింగ్, అలాగే ఇంగ్లీషు, నెక్స్ట్ కమ్యూనికేషను, అనువాదం, సాహిత్యం, ఎడిటింగు, టైపింగు, రాయడము, అలాగే కంటెంట్ నిర్వహణ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 10 నైపుణ్యాలు కూడా మీ యొక్క అప్లికేషన్లో ఉంటే, అంటే మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి దానిపైన క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది అనమాట మీ యొక్క రెజ్యూమ్కి. సో డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మేము RLHF కోసం భారతదేశం వెలుపల అల్ట్రా హై క్వాలిటీ టాలెంట్ ఫుల్తో కూడిన కొత్త రకం AI సొల్యూషన్స్ సంస్థ అనేసి చెప్పడం జరిగింది. వారి నైపుణ్యం యొక్క నిర్దిష్ట డొమైన్లోని మా నిపుణుల హైపర్ స్పెసిఫిక్ LLM డేటా సెట్లను క్యూరేట్ చేయడంలో సహాయపడతారు అనేసి చెప్పడం జరుగుతుంది. మేము US మరియు భారతదేశం అంతటా కార్యకలాపాలను కలిగి ఉన్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరియు వారి పెద్ద భాష నమూనాలను LLMలను తదుపరి స్థాయి నాణ్యత మరియు స్థిరత్వానికి తీసుకెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి AI సంస్థలతో కలిసి పనిచేస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర అవలోకనం వచ్చేసరికి అస్సామీ భాషలో ప్రావీణ్యం ఉన్న నైపుణ్యం కలిగిన ఫ్రీలాన్సర్ అనువాదకుల కోసం మేము వెతుకుతున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అస్సామీ అనువాదకుడిగా అసలు విషయం యొక్క ప్రామాణికత అనేసి చెప్పడం జరిగింది. స్వరం మరియు శైలిని కొనసాగిస్తూ అస్సామీ మాట్లాడే ప్రేక్షకులకు విస్తృత శ్రేణి కంటెంట్ను అందించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు అస్సామీలో చదవడం, రాయడం లేదా టైప్ చేయడం మరియు కమ్యూనికేట్ చేయడంలో నిష్ణాతులుగా ఉంటే మరియు సౌకర్యవంతమైన రిమోట్ పాత్రను కోరుకున్నట్లయితే ఈ అవకాశం మీకోసమే అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఏం చేస్తారు అనేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. వెబ్సైట్లు, మార్కెటింగ్, కంటెంట్, కథనాలు, పుస్తకాలు మరియు ఇతర మీడియాతో సహా వివిధ రకాల మెటీరియల్ను ఇంగ్లీషు లేదా ఇతర భాషల నుండి అస్సామీలోకి అనువదించే విధంగా ఉండాలన్నమాట. అలాగే అనువాదంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడము, అసలు అర్థము, అలాగే సందర్భం మరియు స్వరాన్ని నిర్వహించడము, అలాగే లక్ష్య ప్రేక్షకులకు అనుగుణంగా మారేటట్టుగా ఉండాలన్నమాట. అలాగే అస్సామీ మాట్లాడే ప్రేక్షకులకు అర్థమయ్యేలా, అలాగే ఆకర్షణీయమైన సాంస్కృతికంగా సంబంధిత కంటెంట్ను సృష్టించే విధంగా ఉండాలన్నమాట. వారి సందేశం యొక్క హృదయాన్ని, అనుభూతిని అందించేలా అలాగే చూసుకునే విధంగా ఉండాలి. అగ్రశ్రేణి నాణ్యత మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అనువాదులను సరిచూసుకోండి అనేసి చెప్పడం జరిగింది. మరియు సమీక్షించండి అని చెప్పడం జరిగింది. నువ్వు ఎవరు అనేసి ఇవ్వడం జరిగింది. అస్సామీ సంస్కృతి, జాతీయాలు మరియు సూక్ష్మ నైపుణ్యాలను లోతైన అవగాహన కలిగిన స్థానిక అస్సామీ వ్యక్తిగా మీరైతే పనిచేస్తారు. అలాగే అద్భుతమైన రచన మరియు ఎడిటింగ్ నైపుణ్యాలతో ఇంగ్లీష్లో లేదా ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా ఇతర భాషల్లో నిష్ణాతులయ్యి ఉంటారనమాట. భాష, కథ చెప్పడం పట్ల మక్కువ ఉన్న పదకోసి అనేసి చెప్పడం జరిగింది. అనువాదంలో
అనుభవం అనేది చాలా అవసరం. మీకు చట్టపరమైన వైద్య సాంకేతిక లేదా సాహిత్య అనువాదంలో నైపుణ్యం ఉంటే అదొక బోనస్ అన్నమాట. వివరాల ఆధారిత స్థిరత్వం మరియు స్వరం మరియు శైలిపై నిశితమైన దృష్టితో ఉంటారనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ పనిచేయడానికి ఎందుకు ఇష్టపడతారు అనేసి చెప్పడం జరిగింది. సౌకర్యవంతమైన పని గంటలు మరియు రిమోట్ పని కోసం ఎంపిక చేస్తారు. మీ సృజనాత్మకతను సవాలు చేసే వివిధ రకాల ఉత్తేజకరమైన ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. మీ సహకారాలను విలువనిచ్చే మరియు వృత్తిపరమైన వృద్ధిని పెంపొందించే సహాయక బృందం అనేసి ఇవ్వడం జరుగుతుంది. పనితీరు ఆధారంగా వృద్ధికి అవకాశం ఉన్న గంటకు 500 వరకు కూడా చెల్లించవచ్చు అన్నమాట. ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీ భాషా ప్రతిభను ప్రదర్శించి నిజమైన ప్రభావాన్ని చూపడానికి మీరు సిద్ధంగా ఉంటే మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము అనేసి చెప్పడం జరుగుతుంది. వైవిధ్యాన్ని మరియు భాషా కళను జరుపుకునే బృందంలో చేరడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింకు మన పేజీ అంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన
క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.